ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక 40-50 ఏళ్ల రాజకీయ ప్రస్థానమైనది. 4 సార్లు ఎమ్మెల్యే కింద గెలిచారు, ఒకసారి లోక్సభ ఎంపీ కింద గెలిచారు, ఇంకా ఎన్నో మినిస్ట్రీస్ చేశారు ఆయన. ఒక రాష్ట్ర మంత్రిగా ఆయన సేవలు అందించారు. సో ఎన్ని చేసినా కూడా మళ్ళీ ఆయన యొక్క భావాలకి, ఆయన ఐడియాలజీకి అది అప్పుడు సరిపోకపోతే వాటిని రిజైన్ చేసిన ఉదంతాలు కూడా చూసాం మనం. అంటే ఒక మాటకి కట్టుబడి ఇవాళ రోజు అది ఇమడలేకపోతే ఖచ్చితంగా అక్కడ చాలా మంది మనకు తెలిసి ఇవాళ రోజు రాజకీయ నాయకులు పదవి వచ్చేంత వరకు ఒక విధంగా మాట్లాడి పదవి వచ్చిన తర్వాత ఇంకో విధంగా మాట్లాడతారు. కానీ ఆయన పదవులకి అతీతంగా, ముద్రగడ పద్మనాభం గారు పదవులకి అతీతంగా, పదవులు వచ్చినా కూడా అనుకున్నది ప్రకారం, ఆయన ఐడియాలజీ ప్రకారం అది జరగకపోతే నెక్స్ట్ పవర్ వచ్చిన తర్వాత ఏదైతే ప్రామిసులు, ఆయన ఏదైతే వాగ్దానాలు ఆయన అనుకున్నారో అది అవ్వకపోతే ప్రజలకి ఇది అవ్వలేదు అన్న బాధతో ఆయన మినిస్ట్రీస్ ని వాటిని కూడా రిజైన్ చేసిన, మంత్రి పదవులకు రిజైన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో అలాంటి గొప్ప నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. ఇవాళ రోజు ఆయన చనిపోయారన్న బాధ భారతీయ జనతా పార్టీకి కానీ ఇతరత్ర అన్ని పార్టీలకు కూడా ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ఇవాళ రోజు కూడా వైసీపీ పార్టీ వాళ్ళు దీన్ని రాజకీయం చేయడానికి ఇలా మాట్లాడుతున్నారంటే నాకు మాత్రం చాలా బాధగా ఉంది రాజు గారు. ఎందుకంటే ఇవాళ రోజు వైసీపీ వాళ్ళకి ముద్రగడ పద్మనాభం గారి గురించి నన్ను అడిగితే అసలు మాట్లాడే కనీస నైతిక హక్కు లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ పార్టీలో వచ్చిన తర్వాత ఆయనకి సరైన గౌరవం రాలేదు. అండ్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఎన్నో రోజులుగా ఆయన హాస్పిటలైజ్ అయ్యి, ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడ హైదరాబాద్ హాస్పిటల్ ఆయన చికిత్స పొందుతుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి కుల రాజకీయాలు చేయడానికి, శవ రాజకీయాలు చేయడానికి గాదే సాయి కృష్ణ దగ్గరికి వెళ్ళి అక్కడ పరామర్శించడానికి ఉంది టైం ఆయనకి. అదే విధంగా ఒక్క నిమిషం హైదరాబాద్ లో ఉన్న ముద్రగడ పద్మనాభం గారిని హాస్పిటల్ విజిట్ చేయడానికి మాత్రం టైం లేదు ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇవాళ రోజు ఈ వైసీపీ వాళ్ళు మళ్ళీ ఆయనకి సరైన ఇది గౌరవం దక్కలేదు, వేరే పార్టీ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. దెయ్యాలు వేదాలు వెలుస్తున్నట్టు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారికి ఇవాళ రోజు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీరు అన్నట్టుగా ఆయనకి గౌరవ లాంఛనాలు, గవర్నమెంట్ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరపాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీనికి మేము చాలా హర్షిస్తున్నాము ఒక విధంగా. ఎందుకంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం మేము ఇస్తున్నాం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఆయనకు ఉద్యమ నాయకుడు, ఆయనకు గొప్ప ప్రజానాయకుడు, ఆయనకు గొప్ప సామాజికవేత్త. సో అలాంటి వ్యక్తులకి పార్టీలతో సంబంధం ఉండదు సార్. ఏ పార్టీ అయినా సరే అలాంటి వాళ్ళకి, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే అలాంటి వాళ్ళకి అలాంటి గౌరవ లాంఛనం ఇవ్వాల్సిందే. సో అలాంటి గౌరవమైన గవర్నమెంట్ లాంఛనమే ఆయనకు ఒక వీట్ గోల్ గా ఒక విధంగా మా యొక్క తరపు నుంచి మేము చేయాల్సింది తప్పకుండా చేయాల్సిన బాధ్యత సార్ అది మా గవర్నమెంట్ కి. సో మా బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం, అది అందులో ఎటువంటి డౌట్ లేదు. సో డెఫినెట్ గా మేము చేస్తాం కూడా. ఎందుకంటే ఆయన ఒక గొప్ప నాయకుడు. అలాంటి గొప్ప నాయకుడు ఇవాళ రోజు పరమపదించారు. మనమందరం బాధల్లో ఉంటే ఇవాళ రోజు కూడా రాజకీయాలు చేద్దాం అనుకున్న వైసీపీ యొక్క వాళ్ళ నేచర్ చూస్తే మీరు ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి నేను ఇవాళ షాక్ అవుతున్నాను సార్ నిజంగా రాజు గారు. ఎందుకంటే గౌరవం ఇవ్వని పార్టీ మీది ఆయనకి. ఇవాళ రోజు ఆయన ఎన్నో రోజులుగా ఆయన ప్రాణాలతో కొట్టుమిట్లాడుతూ హాస్పిటలైజ్ అయితే మీ అధినాయకుడికి వచ్చి పరామర్శించే టైం లేదు. అదే కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఆ పనికిమాల రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడానికి మాత్రం టైం ఉంటుంది. వెళ్ళి వాళ్ళని వీళ్ళని అందరినీ